వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఎంగేజ్ లో ఉన్నప్పుడు అలవాటైన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుంది. 70 దాటకుండానే రన్అట్ అయ్యే ప్రమాదము ఉంది. 50 ఏండ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. శరీర పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. మలి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది. అవేంటంటే వేపుళ్ళు వద్దు. వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారీ ఆహారంలో వేపుళ్ల కోసం వేయించుకు తినటం మానేయాల్సిందే. పండగకో పబ్బానికో రుచి చూడొచ్చు, కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్లు తింటే ప్రమాదమే. వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు. పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతుంది. అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ఫ్రైలో కానీ ఓవెన్లో కానీ తయారు చేసుకుంటే కాస్త మంచిది. చక్కెరకు చెక్. జ్యూస్, గ్రీన్ టీ, బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాం. నిజానికి చూడాల్సింది అందులో చక్కెర శాతం. అవి నడి వయసుకు మంచివి కావు. చక్కెరకు చెక్ పెడితే కానీ కొలెస్ట్రాల్ కు కామా పడదు. చాపల్యం చాలు. 50 ఏండ్లు వచ్చే వరకు ఆస్వాదించిన రుచులు చాలు. జిహ్వ చాపల్యాన్ని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం. రుచుల కోసం ప్యాకేజ్ ఫుడ్స్ కు అలవాటు పడితే చేటు తప్పదు. వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని హిడెన్ షుగర్ అంటారు. వీటి బదులు తాజా పండ్లు తినటం మంచిది. మందుకు నో. వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్ల కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి. మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి. ఉప్పు ముప్పు. రోజువారీ ఆహారంలో 2300 మిల్లీగ్రాములకు మించి ఉప్పు ఉండకూడదని నిపుణుల మాట. కానీ మనం అంతకు ఎన్నో రెట్లు లాగించేస్తుంటాం. నడి వయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది. వీలైనంత వరకు ఉప్పు తగ్గించడం అత్యవసరమని గుర్తించండి.